మట్టితో తయారు చేసిన 72 అడుగుల వినాయకుని ప్రతిమను దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉందని సినీ హీరో మంచు మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, స్వామివారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. డోండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న గణపతి ఉత్సవాలలో శనివారం నాడు సినీ హీరో మంచు మనోజ్ 72 అడుగుల మట్టి గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ హీరో మనోజ్ కి స్వాగతం పలికి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు. మట్టితో తయారు చేసిన 72 అడుగుల వినాయకుని ప్రతిమను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. పర్యావరణ హితకరమైన 72 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేయడం ఎంతో శ్రమతో కూడిన పని అని, ఆ మట్టి గణపతిని ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని ఆయన అభినందించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 12వ తేదీన తాను నటించిన మిరాయి చిత్రం విడుదల కానుందని, 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తీయడం జరిగిందని తెలిపారు. మీరాయ్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన విజయవాడకి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కడ లేనట్టుగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ అని మట్టితో చేసి 72 అది కూర్చున్న పొజిషన్లో పెట్టడం అనేది చాలా గ్రేట్. ఇది చిన్న విషయం కాదు. ఎంతోమంది ఎంతో శ్రమించి ఎంతో ప్లానింగ్ చేసుకొని ఎంతో ఒక దీక్షతో చేస్తేనే ఇది అవుతుందండి. అంటే ఎక్కడ చూసినా మన గణేష్ నిలబడిన గణేష్ పెద్ద పెద్ద విగ్రహాలు ఐ థింక్ బహుశా ఎప్పుడు చూడలేదు. 72 feet ఫస్ట్ టైం ఇలా కూర్చున్న వినాయకుడిని చూడటం అదొకటే కాదు. మనకి ఎందుకంటే ఫ్యూచర్లో ఈకో ఫ్రెండ్లీగా మన భవిష్యత్తుని మన లోకాన్ని కాపాడే బాధ్యత మనకే ఉంది. మన పిల్లలకి ఒక మంచి సొసైటీ, ఒక మంచి ప్రకృతి ఇవ్వాలి. దానికి మనం ఈకో ఫ్రెండ్లీ స్టెప్స్ ఒక్కొక్కటిగా చిన్న చిన్న విషయాల్లో మనకి పండుగలు ఎక్కువ, కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ మనకి, అండ్ ప్రతిదీ చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే దాంట్లో ఉన్న అలవాట్లోనే చిన్న చిన్న ఈకోకి మారుతూ వస్తే ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ వరల్డ్ అండి. అండ్ ప్రతి ఒక్కరికి సార్ మీరంతా ఇంత ఇనిషియేటివ్ తీసుకునేందుకు రియలీ గ్రేట్ సార్. ఏ సపోర్ట్ కావాలని ఎప్పుడు మేము ఉంటాము. అండ్ అలాగే నిజంగా ఏపీ గవర్నమెంట్కి, అలాగే పోలీస్ వ్యవస్థకి, ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఏ ఇబ్బంది కలగకుండా, ఈయన వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా ఎవరు వచ్చినా లేడీస్కి ఇబ్బంది కలగకుండా, లేడీస్ అందరూ వాళ్ళు పూజకి చేసుకునేలాగా ప్రతి సౌకర్యం హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత వ్యాస్ దీంట్లో ఇంత సెక్యూరిటీ కలిగించి హ్యాపీగా జరగలేదు మాటలు కాదు. అప్రిషియేట్. అలాగే సెప్టెంబర్ 12న మా మూవీ మిరాయి రిలీజ్ అవుతుంది. గత 3 సంవత్సరాలుగా చాలా కష్టపడి చాలా ప్రేమతో మనసు పెట్టి చేసిన